నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు. కలో వెంకట నాయక అంటుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు. అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ధర్మం అంటున్నాం కదా, నిజంగా ధర్మం అంటే ఏంటి? ధర్మ మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? అందరూ అనుకుంటారు తల్లి, ధర్మం అంటే అది చాలా కష్టం. అమ్మో వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్తారు ధర్మం అని చెప్పి తెల్లారులేస్తే ప్రవచనాల్లో చెప్తారు. మహానుభావులంతా ధర్మంగా ఉండండి అంటారు. అమ్మో ఇది మనంటే వాళ్ళకి సాధ్యపడుతుంది. బట్ అసలు నన్ను నడిచే ప్రపంచంలో అన్నిటికంటే తేలికైంది ధర్మాన్ని ఆచరించడమే. దానికి నీకు క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, పొజిషన్స్ అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మన మనస్సు ప్యూర్గా ఉంచుకుంటే చాలు. అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏంటి అసలు? అది కూడా మహాభారతంలోనే ఒక పద్యం వస్తుంది. దాంట్లో ఏం చెప్తారంటే, వేరే వాళ్ళు అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి అని ఒక పద్యం ఉంటుంది దానికి. ఆ ధర్మంలో ఏమిటంటే, వేరే వాళ్ళు నీకు ఏం చేస్తే నువ్వు కష్టం నీకు అనిపిస్తుందో అది నువ్వు ఇంకోళ్ళకి చెయ్యకు. అది అవతల వాళ్ళకి చేయకపోవటం పరాయణము పరమ ధర్మములకెళ్ళనని వస్తుంది. ఒరలే ఎవని అనురించిన అని ఒక పద్యం. అది 4 లైన్లు. వేరే వాళ్ళు నీకు ఏది చేస్తే నీకు కష్టం అనిపిస్తుందో, నీకు అప్రయం కలుగుతుందో అది వాళ్ళకి నువ్వు చేయకుండా ఉండటం పరాయణము పరమ ధర్మములకెళ్ళను. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏంటంటే అవతల వాళ్ళని కష్టపెట్టకుండా ఉండటం. సో సింపుల్, మనంతా అంటే సింపుల్ లివింగ్ అని, హంబుల్ లివింగ్ అని. సింపుల్ ఏదొచ్చినా ఇది నేను గొప్ప, నేను చేశాను, నేను ఏదో సాధించడం వల్ల నాకు ఈ పదవి వచ్చింది, నాకు ఇంత డబ్బులు వచ్చాయి, ఇంత పేరు వచ్చింది, ఇన్ని వచ్చింది. నేను అనే అహంకారం మనిషిని ఎక్కడికైనా డౌన్ చేసేస్తుంది మనిషిని. అది లేకుండా మనకి తోచినంతలో, మనకి వీలునంతలో పక్క మనిషికి సహాయం చేస్తూ ఇప్పుడు నేను చెప్తానమ్మా, ఇప్పుడు ఏదో పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏదో మన వాళ్ళు చెప్తుంటారు ఏదైనా డొనేట్ చేయండి వాటికి. అలా ఎక్కడో వాటికంటే కూడా మీ కంటి ఎదురకుండా కనపడే వాళ్ళకి, ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, మన దగ్గర పని చేసే వాళ్ళు ఉంటారు, మన డ్రైవర్లు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఒకళ్ళే కదా. నేను అందరితో ఒకటేంట. నేను వాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు కళ్ళు మలానే పుట్టారు. ఓకే, కేవలం నువ్వు ఎక్కడ పుట్టావు అన్నదే నీ జీవితం నిర్ణయించబడుతుంది. ఎందుకు నిర్ణయించబడుతుంది? పూర్వజన్మల కర్మఫలంగా. సో పాపం వాళ్ళకి పూర్వజన్మ కర్మఫలంగా వాళ్ళు అలా ఉన్నారు, నీ పూర్వజన్మ కర్మఫలంగా నువ్వు ఇలా ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళకి నీ శక్తి కొద్ది నువ్వు సహాయం చేయి. బికాస్ రేపు పొద్దున్న నువ్వు ఇంతకంటే అధీనంగా వెళ్ళొచ్చు. వాళ్ళని చూసి నువ్వు అనుకో జాలిపడుతున్నావు, కానీ ఇంతకంటే అధీన పరిస్థితిలో ముందుకెళ్తావేమో, ఇంతకుముందు జన్మల్లో, వెనక జన్మల్లో ఉన్నావో, ముందు ఇంకా వెళ్ళొచ్చు. అందుకని మనకున్న దాంట్లో తోటి మనిషికి కనుక మన దగ్గర వాళ్ళకి, ఎక్కడో అక్కడ మన దగ్గర వాళ్ళకి సహాయం చేస్తే అది కాపాడినంత ఏది కాపాడదమ్మా. నేను ఇన్ని 15-20 సంవత్సరాల ఈ ట్రావెల్లో ఎంతోమందిని నేను చూశాను. వాళ్ళందరి జీవితాల్లో ఇలాగా ఏదైనా కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి కానీ అవన్నీ కూడా కేవలం వాళ్ళు ధర్మంగా ఉండి ఏమి వాళ్ళకి తోచినంత నలుగురికి సహాయం చేసి, అయ్యో నాకు ఇలా కష్టం వచ్చింది అని కుంగిపోకుండా మనుషులు అప్పటి కష్టంలో ఉండి కూడా అవతల వాళ్ళకి సహాయపడటం. అంత కష్టంలో పడుతూ కూడా వాళ్ళ తోచినంతలో వాళ్ళు పడుతూ, అండ్ ఈ కష్టాలు ఇంకోళ్ళు నిందించకుండా గబుక్కుని సాధారణంగా చేసేది అందరూ. జనరల్ గా 99% మనకి ఏదైనా కష్టం రాగా నాకు వీడే కారణం, ఈ కష్టాలు అనుకుంటాం. అది కారణం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్నదే మనకు వస్తుంది, అదే కారణభూతం అవుతుంది. కానీ ఈ మనుషులు సంఘటనలు ఇవేమి కాదు. వాళ్ళు ఏదో అలా రావాలి కాబట్టి అలా అనుకోరుతాయి మనకి, అంతే. మనం చేసుకుందే మనకు వస్తుంటుంది. సో అప్పుడు ఇంకొకళ్ళు నిందించకుండా ఉంటే అన్నిటికంటే అదే ధర్మం. అసలు ధర్మాన్ని ఆచరించండి అని అందరూ చెప్తారే. ధర్మాన్ని ఆచరించడం అంటే మనం ధర్మంగా ఉండటమే అనమాట. ధర్మాన్ని రక్షించండి అని ఉంటారు. రక్షించడం అంటే ఆచరించడం. ఇంకోటి ఏంటి, ఇలా మంచి పని చేస్తున్నా కూడా నేను మంచి పని చేస్తున్నాను అనుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ప్రతి మనిషి కోరుకునేది ఏంటి, నాకు మోక్షం వచ్చేయాలి బాబు, ఈ జన్మలు పడలేకపోతున్నాను, తొందరగా నీ దగ్గర తీసుకెళ్ళిపో, ఇన్ని కోట్ల జన్మల్లో నా వల్ల కావట్లేదు, పడలేకపోతున్నాం అనుకుంటామే. మోక్షం రావాలి అంటే ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తుందంతా క్లియర్ చేసుకోవాలి కదా మనం.
చేసుకుని మోక్షం దగ్గర వాళ్ళంటే ఎలా ఉండాలి? ఉమ్, ఇంక మనకి పుణ్యఫలం ఉండకూడదు, పాపఫలం ఉండకూడదు, ఏ ఫలం ఉండకూడదు. ఉమ్, ఉమ్. రెండు పూర్తిగా పోతేనే అప్పుడు భగవంతుడి దగ్గర వెళ్ళగలుగుతాం, అంతే కదా. ఓకే. సో అప్పుడేంటి, నీకు ఒక 400-500 జన్మల్లో నువ్వు చాలా పుణ్యం చేసావు అనుకో, దానివల్ల నీ జీవితం చాలా బాగా గడుస్తుంది అనుకుందాం ఈ జన్మలో. ఉమ్, ఉమ్. ఈ నెక్స్ట్ 20-30 జన్మలు నువ్వు చాలా అన్ని విధాలా బాగుంటావు. ఓకే. ఓకే, అన్యాయం చేయట్లేదు అనుకో, ఉమ్, అప్పుడు డబ్బు వచ్చినప్పుడు అండ్ మనస్సు కూడా మనం మంచిదే అనుకుందాం. Hmm. అప్పుడు ఏం చేస్తాం, మనకు దాంట్లో నలుగురు సహాయం చేద్దాం చూస్తాం. చేస్తాం. సహాయం చేస్తున్నప్పుడు కూడా ఉమ్, ఈ సహాయం నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే నేను వీడికి ఇలా డబ్బులు ఇచ్చాను, నేను సహాయం చేస్తాను అనుకుంటావో, ఉమ్. ఈ పుణ్యఫలం మళ్ళీ యాడ్ అయ్యి ఈ పుణ్యఫలం అనిపించడానికి ఇంకో 100 జన్మలు పట్టుకొని తీసుకుంటావు. ఓకే. పుణ్యఫలం అనిపించడానికి ఈ తీసుకుంటున్నప్పుడు మనం ఇంత చంచలంగా ఉంటాంగా, అవును. ఏదో రంగు చేపి ఉంటాడా మనిషి. లేదు. ఇన్ని జన్మలు రాగానే ఈ పుణ్యఫలంతో వచ్చిన అనుభవం, డబ్బులు, ఈ పదవులు ఏదైనా అవని, ఆ, దానివల్ల గబుక్కుని ఈ టెన్ టు గోయిన్ రాంగ్ పార్ట్, గబుక్కుని ఏదో స్లిప్ అయిపోతాడు మళ్ళీ. ఆ, అందుకని ఏంటంటే మంచి చేస్తున్నా, ఉమ్, మనం దానం చేస్తున్నా, మంచి చేస్తున్నా, సహాయం చేస్తున్నా, ఇది నేను చేయట్లేదు ఉమ్. అనుకోవాలంటే అసలు ఆలోచన తెచ్చుకోకూడదు. చేసేస్తూ వెళ్ళిపోవటం అంతే. నేను చేసిన పని మర్చిపోవాలి అని ఆ పెద్దవాళ్ళు క్షణంలోనే చెప్తుంటారు మర్చిపోవాలి, కదా ఆ గురువుగారు? క్షణంలోనే మర్చిపోవాలి అసలు. అందుకే నేను చెప్తారు కదా, కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేత్తో తెలియకూడదు అంటారు. తెలియకూడదు. అలాగా అసలు మనం ఇంకోటి చెప్పడం సంగతి అదే, మనం కూడా ఆలోచించకూడదు, మనుషులు మనం ఆలోచించకూడదు. అంటే చేసాం అంటే నాకు కనిపెట్టాం పెడతాం, అప్పుడు నీకు అది అంటుకోదు. ఓకే, లేకపోతే పుణ్యఫలం అంటుకున్నా కూడా కష్టమే. పుణ్యఫలం కోసం కొన్ని 100 జన్మలు ఎత్తి మళ్ళీ స్లిప్ నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఈ సమాజంలో. కొంతమంది ఉమ్, ఉమ్. చాలా చక్కగా ఉండి ధర్మంగా ఉంటూ ధర్మని మళ్ళీ ఫాలో అయిపోతుంటారు ఎక్కడికో. బికాజ్ ఏంటి, వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల చక్కగా భోభాగ్యాలు అనిపిస్తున్నారు, మంచి పొజిషన్స్, మంచి జ్ఞానం కూడా ఉంది. ఆ, వాటితో పాటు జ్ఞానం అన్నీ ఉండి కూడా ఎక్కడో ఉన్నది ఏదో చేసుకున్న ఈగో ఉంటుంది మనుషులకి. ఆ అహంకారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు తల్లి. అది కనుక వచ్చిందా అందరూ అనుకుంటా ఏం పర్వాలేదులే, నాకు ఎవరేం చేయగలరు అనుకుంటారు. మనం కంటెదురకుండా ఎన్నో చూస్తున్నాం. అలా అనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో ఈ హిస్టరీలో. సో అది మాత్రం రానియకుండా ఉండకూడదు. సో దీనికి కూడా ఏం చేయాలి మనం, దీనికి కూడా భగవంతునే పట్టుకోవాలి. ఓకే. నాయనా ఈ అహంకారం మాత్రం రానియకుండా చూడు తండ్రి. నేను యాక్చువల్గా రోజు నేను ఆల్మోస్ట్ 28 పుస్తకాలు రాశాను ఈ అన్ని దేవతల మీద. అలా దేవతలు అలా కూర్చొని చెప్తుంటే రాస్తుంటాను నేను. సాక్షాత్తు వాళ్ళు అలా చెప్తుంటే రాస్తానన్నమాట. అందుకని ఈరోజు ఇంత ప్రామాణికంగా నిలబడ్డాయి, ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి. అయినా రోజు నేను చేసుకునే పోతే 2 నిమిషాలు చక్కగా స్నానం చేసి ఒక్క నమస్కారం పెట్టుకుంటాను. అయినా ఎటువంటి పరిస్థితుల్లో నా అహంకారం రానికు, ప్రపంచం అంతా చల్లగా ఉండేలా చూడు ఈరోజు, అంతే. ఈ 2 నా కొంచెం అందరినీ చల్లగా ఉండేలా చూడు, మళ్ళీ నాకు వాళ్ళని మడిపుతాను, ఇట్లా అనమాట. సో ధర్మం అంటే అది మనకి తోచినంతలో ఇంకొకరికి సహాయం చేయటం, పక్క మనిషికి సహాయం చేయటం. ఎంతమంది మనుషులేని కాదు, మన చుట్టూతో ఉండే జీవులు రకరకాలుగా. కొంతమంది అంటారు చూడు, ఏదైనా ఒక్కొక్కరికి వాటికి 4 బిస్కెట్స్ వేయండి పాపం, అవి ఇలా రోడ్ మీద. ఈ మధ్య నా దగ్గర ఒక అతను వచ్చాడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఎప్పుడు కార్లో ఎప్పుడు ఒక 10 బిస్కెట్స్ ప్యాక్ పెట్టుకుంటాడు. పెట్టుకుని రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఏదైనా ఇలా గబుక్కుని కుక్కలు ఎవరోటికి అడ్డంగా వచ్చినా ఇలా వచ్చినా వెంటనే 10 బిస్కెట్ ప్యాకెట్లు తీసి వేసేస్తారు వాళ్ళకి, జీవులకి. బికాజ్ ఆ రూపంలో ఉన్నది ఏమో, ఏ జన్మలో ఏ జీవో మనకేం తెలుసు. అవును గురువుగారు, అంతే కదా. నిజమే. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు కొంతమంది చూడమ్మా, మన ఇళ్లలో కొంతమంది చూస్తుంటాం, మన ఇంటి దగ్గర ఏదో ఒక కుక్కో ఏదో ఒకటి అలా తిరుగుతూనే ఉంటుంది. ఎంతతో కసిరినా పోదు, అది పోదు, మళ్ళీ మన ఇంటికే వస్తుంటుంది. దానికి ఏం పెట్టమైనా దాన్ని కొడతారు, తోసేద్దామని చూస్తారు, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అంటే ఏంటి, మోస్ట్ ప్రాబబ్లీ అది బహుశా ఏదో జన్మలో మనకు తెలిసిన ఏ స్నేహితుడు ఎవరో ఉండొచ్చు. అర్థమైందా, ఏదో అయ్యి ఎన్నో అన్యాయాలన్నీ చేయటం వల్ల ఈ జన్మ తీసుకుని, అయినా ఆ సోల్ ఉంటుంది మనలో ఉండే ఆత్మకి తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మకి తెలుస్తాయి. ప్రతిదీ కూడా మన మనస్సుకి తెలియదు. మైండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ అంటామే, మన మైండ్ ఏంటి, మైండ్ ఎప్పుడు లాజిక్ చూస్తుంది. ఇది లాజికల్గా, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, వీడు సంపాదించాడు, ఇలా చేశాడు, మైండ్ అంతా లాజిక్ అప్లై చేస్తుంది. వేరే సోల్కి అదంతా ఉండదు. ఓకే, సో సోల్కి తెలుస్తూ ఉంటుంది. ఏదైనా చోటుకి వెళ్తే, అందుకు నేను చూడు, కొన్ని చోటుకి వెళ్తే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం. ఒక చోటికి మనం వెళ్ళిపోయి 1 గంటలో వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి రాబుద్ది కాదు. ఓకే, బికాస్ ఆ సోల్ నోస్ అక్కడ ఏదో మనకి ఏదో కనెక్షన్ ఉంది వాళ్ళతో,
ఇది ఇన్ని జన్మల్లో ఎవరెవరు ఎప్పుడు వాళ్ళు ఏంటో మనకి తెలియదు కదా. తెలీదు. సో ఇలా వచ్చిన ఆ కుక్క ఏదో ఒకటి బహుశా ఏదో జన్మలో మన బంధువు ఏదో అయ్యింది ఈ పాపాల వల్ల చుట్టుకుని, బట్ ఆ సోల్కి తెలుస్తుంది కదా ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. ఓకే. సో అటువంటి వాటికి కనుక నువ్వు ఏదో ఇంత అన్నం పెట్టావనుకో, తిండి పెడితే ఆ సోల్ శాంతిస్తుంది కదా పాప వాటికి. అందుకనే మన వాళ్ళు అందరూ చెప్తారు భూతదయ అంటుంటారే, అందరు చెప్పేది అది కాపాడినట్టు ఏది కాపాడు. ఇది దీనికి పెద్ద ఏమంటాం, ఎవరైనా చేయగలదు, అతి సామాన్యులైనా కూడా చేయొచ్చు. ధర్మం ఇప్పుడు అర్థమైంది దానికి, ధర్మం అనేదానికి నీకు 100 కోట్లు ఉండక్కర్లేదు. ఇవన్నీ మామూలుగా మన పనులు మనం చేసుకుంటూ నిత్యం ఏదైనా చిన్నది సహాయం చేస్తే అది ఎంతో కాపాడుతుంది. నేను చూశాను ఇన్ని సంవత్సరాల్లో సామాన్య జీవితం గడుపుతూ నలుగురికి సహాయం చేస్తున్న వాళ్ళు ఎంతో చక్కగా ఉంటున్నారు తల్లి. ఎటువంటి కష్టాలు వచ్చినా శక్తి వస్తుంటోంది, ఆ తట్టుకునే శక్తి, మళ్ళీ బయటపడుతున్నారు, మళ్ళీ చక్కగా ఉంటున్నారు. అలా వచ్చాం కదా అని మళ్ళీ మళ్ళీ మంచి దాంట్లోకి వచ్చాం కదా అని మర్చిపోకుండా మళ్ళీ ఇదే మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు. మనం ధర్మ మార్గంలో నలుగురికి సహాయం చేస్తూ వెళ్తుంటే భగవంతుడి అనుగ్రహం మన పైన ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఉంటుందమ్మా. ధర్మం అదే సహాయం మనిషికి అసలు కలియుగానికే దానం అంతే. నీకు తోచినది బట్టలు కానీ డబ్బులు కానీ ఏ విధమైనదైనా, లేకపోతే మన ఇంట్లో ఉండడానికి కాస్త ప్లేస్ కానీ, వర్షంలో ఎవరో రోడ్డు మీద పోతుంటాడు, విపరీత వర్షం పడుతుంటుంది, బాబు కాసేపు వచ్చి కూర్చోమని ఆ టైంకి వాడికి ఏదో ఇంత మంచినీళ్ళు ఇచ్చి ఇస్తే, బికాస్ ఒక ఆత్మ సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్ ఇంత అంత కాదు, అది మన మాటల్లో కానీ వర్ణించలేమన్నమాట. ఒక ఆత్మ సంతోషపడి ఎంతో సంతోషపడి తృప్తి చెందిందనుకో, ఆ రిటర్న్ వచ్చే బ్లెస్సింగ్స్ తరతరాలు కాపాడతాయి మనుషుల్ని. అందుకని మన చిన్నప్పటి నుంచి మనకేం చెప్తారు, నలుగురికి సహాయం చేయండి రా బాబు, నలుగురికి సహాయం చేయండి, ఇదే కదా 10 మందికి సహాయం చేయండి అంటారు. ఏంటి ఈ 9, 10 అనేది అక్కడ నెంబర్ కాదనమాట. నువ్వు ఎంత ఎక్కువ మందికి నువ్వు సహాయం చేస్తే అంతమంది నీ మంచి కోరుకుంటారు. ఓకే, అది కూడా ఏంటి, వాళ్ళు చెప్పకపోవచ్చు అందరికీ వెంటనే మేము వల్ల బాగున్నామంటే మేము అని చెప్పేంత మనసు, టైము, వీలు ఏమి ఉండకపోవచ్చు, కానీ ఆ సోల్ చాలా సంతోషపడుతుంది కదా, ఆత్మహత్య చాలా సంతోషపడుతుంది కదా టైంలో నన్ను ఆదుకుని. ఇప్పుడు మనం అనుకో, మనకి ఎవరన్నా గబుక్కుని ఏదైనా మంచి పని చెప్తే భగవంతుడు ఉన్నాడు, నిజంగా భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు అనుకుంటాం కదా, అలా ఆ సోల్ అనుకుంటుంది. ఆ సోల్ బ్లెస్సింగ్స్ చాలా కాపాడతాయి మనల్ని, చాలా కాపాడతాయి అన్నమాట. చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. అందరూ చక్కగా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ గురుగారు.